మరణించరు, శిక్షలను భరింప సాహసించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సాహసించరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే. ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా సంశయమేలా, ప్రభు యేసు కార్యములను పరికించి చూడు, గాయాలలోని రేలు తాకించి చూడు. సందేహమేలా సహోదరుడు సహోదరి, నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను, ఉంది కదండి, సెల్ ఫోన్ ఉంది కదండి. నిద్ర పట్టకపోతే ఫస్ట్ నిద్ర పట్టకపోతే ఎక్కడ నా బుజ్జి తల్లి? అది లేకపోతే ఈరోజు మనిషి బ్రతకలేకపోతున్నాడే. దాంతోనే నిద్ర పట్టకపోవడానికి కారణం తెలుసా? నిద్ర పట్టకుండా చేసేది నీ పక్కన ఉంది కాబట్టి. ఈ సెల్ ఫోన్ వల్ల ఈరోజు చాలామంది 1 గంట 2 గంటలు 3 గంటల వరకు నిద్రపోవటం లేదు. నిజం కాదా? నీ జీవితంలో అది వాస్తవం కాదా? ఆ రాత్రి నిద్ర పట్టనప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా అండి? రాజు ఏం చేశాడో తెలుసా? పిచ్చి పనులు చేయలా. ఈరోజు మనలో చాలామంది పిచ్చి పనులు చేస్తున్నారు, పాపిష్టి పనులు చేస్తున్నారు, పాపిష్టి వాటిని చూస్తున్నారు, పాపిష్టి క్రియలు చేస్తున్నారు. కానీ ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకు నిద్ర రాకపోతే పాపిష్టి పనులు చేయలా. ఏం చేశాడో తెలుసా అండి? సమాచారము తెలియచేసే గ్రంథాన్ని తెప్పించాడు. ఒకసారి మన దేశంలో ఏం జరుగుతుందో ఆ సమాచార గ్రంథం తీసుకురండి. తీసుకొచ్చారు. చదవండి. చదువుతున్నారు. సహోదరి సహోదరులు, నిద్ర పట్టడం లేదా? చదవండి. చూడకండి, చదవండి. ఎప్పుడో మానేసామండి. ఏమిటి? చదవడం. ఎందుకని? చూడటమే సరిపోతుందండి. ఎస్, చూడ్డానికి అలవాటు పడిపోయి చదవడం మానేసినట్లయితే జాగ్రత్త. పరలోకంలో టీవీ ఆన్ చేయబడెను అని లేదండి. పరలోకంలో ఏమందాం? పరలోకములో గ్రంథములు తెరవబడెను. పరలోకంలో గ్రంథము తెరవబడెను. పరలోకంలో పుస్తకమేనండి కనిపించేది, టీవీ కాదండి. ప్రియ సహోదరులు సహోదరులు, ఈ పుస్తకాన్ని మీరు తెరిచేవారైతే, ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసేవాళ్ళైతే వినండి, ఈ పుస్తకమే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈరోజు చాలామంది ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టీవీని ఆన్ చేసిన అన్ని సార్లు ఈ బైబుల్ తెరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సెల్ ఫోన్ని ఆన్ చేసిన అన్ని సార్లు బైబుల్ని తెరిచే వాళ్ళు ఎంతమంది? ఒకసారి ఆలోచించండి.
సహోదరి సహోదరుడు, మీకు ఒక విషయం తెలుసా? ఉదయం నేను లేచిన వెంటనే, సెల్ ఫోన్ తెరిచిన వెంటనే ఫస్ట్ నేను చూడాల్సింది దేవుని వాక్యం. ద ఫస్ట్ థింగ్ ఐ ఓపెన్ మై సెల్ ఫోన్. నేను సెల్ ఫోన్ ఓపెన్ చేశానంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటయా అంటే, ఈ చెత్తా చెదరం కాదు, ఈ వాట్సాప్, ఈ మెసేజెస్ ఇవి కాదు, ఈమెయిల్స్ కాదు. ఫస్ట్ నేను సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఫస్ట్ నేను చేయాల్సింది, చూడాల్సింది, చదవాల్సింది దేవునికి సంబంధించిన వాక్యము, ఆ వాక్యానికి సంబంధించిన సారాంశము, ధ్యానము. దేనికోసం పొద్దున్న లేచిన సెల్ ఫోన్ తెరుస్తున్నావు? ఉదయం లేచిన వెంటనే నీ సెల్ ఫోన్ నువ్వు దేనికోసం తెరవాలో తెలుసా? అందుకే ప్రతిరోజు ఉదయము దేవునితోనే మీ ఉదయాన్ని స్టార్ట్ చేయాలి, దేవునితోనే మీ దినాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి దేవునితో ప్రతిదినం డైలీ డివోషన్ మీకు పంపిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మార్నింగ్ 5:30 నుంచి 7 o'clock వరకు దేవునితో ప్రతి ఉదయం అని చెప్పి నూతనంగా మీకోసం యూట్యూబ్లో ఈ అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాను. అలాగే సాయంత్రం పడుకోబోయే ముందు కూడా దేవునితోనే, దేవుని సన్నిధిలోనే మీరు విశ్రమించాలి దేవుని వాక్యంతో అని చెప్పి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు యూట్యూబ్లో సందేశాన్ని ఇస్తూ ఉన్నాను. కారణం తెలుసా? దేవునితో మీ దినాన్ని ప్రారంభించి దేవునితో మీ దినాన్ని ముగించినట్లయితే మధ్యలో మీరు చేస్తున్న ప్రతి దానిని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది నా ఆశ. దేవునితో ప్రారంభించండి. నిద్ర పట్టనప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. నిద్ర పట్టనప్పుడు పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన పుస్తకాలు తెరవండి. ఒక అన్యుడైన రాజే పనికొచ్చే సమాచారం ఇచ్చేటటువంటి గ్రంథాన్ని తెరిచాడు, కానీ పిచ్చి పనులు చేయలా. రాజే పిచ్చి పనులు చేయకుండా సమాచార గ్రంథాన్ని తెరిపిస్తే మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం నిద్ర పట్టకపోతే ఏం చేస్తున్నాం? పిచ్చి పనులు చేస్తున్నాం, పనికి మాలిన వాటిని చూస్తున్నాం. నిజం కాదు? సరి చేసుకుంటే మంచిది. గ్రంథములు తెప్పించాడు, చదువుతున్న వాళ్ళు చదువుతున్నారు. ఆ రాత్రి అపాయము పొంచి ఉన్న రాత్రి, ఒక నీతిమంతునికి అపాయము రాబోతున్న రాత్రి. నా దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. తన బిడ్డల పక్షమున వ్యాజమాడుటకు, తన బిడ్డలకున్న అపాయమును తొలగించుటకు, తన బిడ్డలకున్న అవసరములను తీర్చుటకు నా దేవుడు ఆలస్యం చేసేవాడు కానే కాదు. కానీ మనం భ్రమలో జీవిస్తున్నాం. ఆలస్యం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, కానే కాదు. మీకు అర్థమయ్యేలా